మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. అసలు ఉగాది ఎలా వచ్చింది అంటే, ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రమాస శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించిన వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించగా సందర్భంగా ఈ ఉగాది అనేది ఆచరణలోకి వచ్చినదని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడిపడవగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, అలానే మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. ఇంకా మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాదిని అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. అలానే ఈవినింగ్ అయితే మూవీకి వెళ్ళాము. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. Please do like, share and subscribe my channel.